ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 7వ అధ్యాయము. అప్పుడు వాళ్ళందరూ ముందుకు బయలుదేరారు. అలా వాళ్ళు వెళ్తుండగా వాళ్లకు మధువనం కనిపించింది. ఆ మధువనాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనెపట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ల నుంచి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరులన్నీ అంగదుడి దగ్గరికి వెళ్ళి ఆ మధువనంలోని మధువును తాగుదాము అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తేనెపట్లు పిండేసుకొని తేనె తాగేశారు. అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు. అక్కడున్న చెట్లకు ఉన్న పళ్లను తినేశారు. వాళ్ళందరూ విపరీతంగా తేనె తాగటం వలన మత్తెక్కి చెట్ల కింద కూర్చొని పాటలు పాడటం మొదలుపెట్టారు. కొంతమంది పాటలు పాడుతున్న వారి వీపు మీద గుద్దుతున్నారు. కొంతమంది నాట్యాలు చేస్తున్నారు. కొంతమంది కనపడ్డ వారికి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అటు ఇటు నడుస్తూ కొంతమంది చెట్ల కింద నుంచి పడిపోతున్నారు. కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు. ఈ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే వాళ్లను చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడు ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర భాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది. వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెంచుతాయి. ఒక పక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచటం గమనించిన లక్ష్మణుడు కంగారుగా అసలేమైంది అన్నాడు. ఏమీ లేదయ్యా, దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరాలు మధువనాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు అని లక్ష్మణుడితో అని వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను అని సుగ్రీవుడు దదిముఖుడితో చెప్పాడు. దదిముఖుడు ఆ వానరాలకు సుగ్రీవుడు రమ్మంటున్నాడు అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కింధ చేరారు. వాళ్ళందరూ రాముడి దగ్గరకు వెళ్ళి రావణుడు సీతమ్మను లంకలో సింసుపావృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధపడుతుంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అన్నారు. అప్పుడు రాముడు సీత నా యందు ఎలా ఉంది అని అడిగాడు. అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు ఈ ప్రశ్నకు హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకు దారిచ్చాయి. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకు నమస్కరించి సీతమ్మ తపస్సును పాటిస్తుంది, నీ యందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్లను చెప్పి చూడామని ఇచ్చి సీతమ్మ కేవలం 1 నెల మాత్రమే ప్రాణాలు నిలబెట్టుకుంటా అంది. మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకురావాలి అన్నాడు. అప్పుడు రాముడు సీత జాడ తెలిసాక నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని ఏడ్చి సీత ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశల్యాన్ని పాతివ్రత్యాన్ని వివరించి నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని మిగిలిన వానరాలను కుశలమడిగింది. శోకమూర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవాళ శోకాన్ని వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తుంది అని చెప్పాడు. అలా హనుమంతుడు తన వాక్వైభవంతో సీతారాములను సంతోషపెట్టాడు. శ్రీమద్ రామాయణము సుందరాకాండ సంపూర్ణము.